ఇంగ్లాండ్తో తొలి వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. చేజింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ 2 యశస్వి 15 విఫలమైన తర్వాత 3 హాఫ్ సెంచరీలు చేయడంతో మరో 11.2 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ను చేజ్ చేసింది. చేజింగ్లో 19 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ కలిసి 3వ వికెట్కు 94 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడిన శ్రేయస్ 30 బంతుల్లోనే 8 పరుగులు 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ చేశాడు. అటు గిల్ నిదానంగా ఆడినా అతడు 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రేయస్ 59 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ కూడా దూకుడుగా ఆడాడు. అక్షర్ కూడా 46 బంతుల్లోనే 50 మార్క్స్ అందుకున్నాడు. గిల్తో కలిసి అతడు 4వ వికెట్కి 108 పరుగులు జోడించాడు. ఆ తర్వాత 52 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. గిల్ సెంచరీ చేస్తాడనుకున్న 87 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. మధ్యలో కేఎల్ రాహుల్ 2 నిరాశపరిచాడు. చివరిలో వరుస వికెట్లతో ఉత్కంఠ నెలకొన్న జడేజా, హార్దిక్ మరో వికెట్ పడకుండా గెలిపించారు.